ఆఫ్ఘనిస్తాన్లో పొలాలు ఇట్లున్నాయి, మొత్తం గుత్తులు గుత్తులు కాసేసి అవి మొత్తం ఎండిపోతున్నాయి అనమాట. హలో నామ్ క్యా? లైలా. నామ్ లైబా. జాయద్. ఓకే ఏ క్యా? ఇవేంటంటే బెంగళూరు టమాటాలు లాగా ఉన్నాయి. ఈ టమాటాలు వచ్చేసి చాలా తక్కువ రేట్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇది అంజీర్ ఫ్రూట్ చిన్నప్పుడు. ఓకే, పెద్దగైన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అండ్ పండుతుంది. మధ్య మధ్యలో ఇలాంటి అలసందలు ఉన్నాయన్నమాట, అలసందలు. సో మనకి బీన్స్ అంటారు కదా, బీన్స్. ఇదిగోండి, ఇలా బోటింగ్ కూడా వేయచ్చు. అక్కడ కొంతమంది క్యాంపింగ్ చేస్తున్నారు, చూస్తున్నారా? కార్ తీసుకొచ్చుకొని అక్కడ క్యాంపింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్లో చూడండి ఎలా ఉందో. అటు సైడ్ కొంతమంది ఉన్నారు, ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు రైట్ నౌ నేను వచ్చేసి పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఒక విలేజ్ లో ఉన్నా. ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఉంది, బట్ నేను మాత్రం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నా. సో మీకు ఈ రోజు ఈ బార్డర్ దగ్గర ఉన్న విలేజ్ లో ఏమేం పంటలు పండిస్తారో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బ్రదర్, ఏ పాకిస్తాన్ కా బార్డర్ पास में है ना? ओके रिवर है वो सीधे पाकिस्तान में चला गया. ओके ओके ओके. क्या क्या फार्मिंग करते हैं इधर विलेज में? टमाटर होता है, क्यूकम्बर होता है. ये सारे कौन सी पेड़ है? ये पीच का, सारे जो दिख रहा है ना पीच का पेड़. పీచ్ కా ఫ్రెండ్స్, కొన్ని కొన్ని ఏరియాలలోనే పండుతుంది అనమాట పీచ్. సెంట్రల్ ఏషియాలో బాగా పండుతుంది పీచ్, మల్బరీ, ఇంకా కొన్ని స్పెసిఫిక్ పంటలు మాత్రం ఇక్కడ పండుతాయి. చలో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం విలేజ్ లో ఏమేమి పంటలు పండిస్తారు. సో ఫ్రెండ్స్, విలేజ్ మధ్యలో బ్రిడ్జ్ ఉన్నది చూడండి. వాటర్, ఇది మౌంటైన్స్ మీద నుంచి వస్తున్న వాటర్. ఇది ఎంత ఫ్లో ఉంది అంటే ఘోరంగా ఫ్లో ఉంది. పిల్ల కాలువనే కానీ ఘోరంగా ఫ్లో ఉంది ఫ్రెండ్స్. భాయ్ ఏ క్యా ఏ? ये कुन्नड़ रिवर, ये पेड़, ये वो जो दिखा तुमको ना, क्या? गाजा मार्केट में का लोकार्ड जो లోకాడ్. ఓకే, నిన్న మనం మార్కెట్ లో తిన్నాం కదా లోకాడ్ అని చెప్పేసి. రేగ్గా లాంటి ఒక ఫ్రూట్. సో ఓన్లీ జలాలాబాద్ లోనే దొరుకుతుంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడ దొరకదు అనమాట. ఫ్రెండ్స్, మనము డ్రై అంజీర్ ని చాలా చాలా ఎక్కువ రేటు పెట్టి తింటాం, కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా చీపు. 200 కేజీ, 150 కేజీ దొరుకుతుంది. నా వెనకాల చూస్తున్నారు కదా పచ్చి అంజీర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇదిగోండి, ఎగ్జాక్ట్లీ ఇది అంజీర్ చెట్టు. ఇదిగోండి, వీటిని టచ్ చేయొద్దు, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి టచ్ చేస్తున్నా. సో ఇది అంజీర్ ఫ్రూట్ చిన్నప్పుడు. ఓకే, పెద్దగైన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అండ్ పండుతుంది. నాట్ ओ ड्राई अंजीर टेस्ट किया था, बट ये वाला नहीं किया था. ये छोटा है ना, बड़े होने के बाद अच्छा होता है ना. वो क्या बोलते हैं, लाल कलर का. लाल कलर का, हाँ. खाने में एकदम मजा आता है. हाँ, मैंने ड्राई खाया, बट ये पके हुए नहीं खाया था. नहीं लग रहा है मेरे को. ड्राई पसंद नहीं है. ड्राई पसंद नहीं है, बट हमको ऐसा वाला नहीं मिलते ना भाई, इसीलिए. थोड़े 4-5 दिन बाद ये हो जाएंगे. हाँ हाँ, ओके ओके. बाप रे, कुन्नड़ रिवर. सो विलेज छोटा हिस्सा है, बट बहुत तेज से आ रहे. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్లో ఎక్కువ ఉన్నదో. అదే రివర్ గిన్నెలు తోముకోవడానికి అట్లా ఇట్లా వాడతారు. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర దాటేసి మనం విలేజ్ అటు సైడ్ వెళ్ళిపోదాం. इधर फार्मिंग करते हैं ना, इधर कुछ पेस्टिसाइड्स वगैरह यूज करते हैं इसको पकाने के लिए, दवा केमिकल्स नहीं. हाँ, यूज नहीं करते. ओके, इधर से गए वो. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక అంకుల్ ఒకటి దింపుతున్నాడు. ఆ తింపేసరికి ఆ ఫ్లో అనేది తక్కువ అయిపోతుంది. ఇది లోకల్గా అన్నమాట. ఇది किधर कैसे जाना है इधर? हाँ हाँ, ओके ओके. सिस्टर, ये ट्राई करो. क्या है? ट्राई करो. पुदीना है. ये क्या है? మింట్ नहीं है, ये సెంటర్ ఫ్రెష్ లాగా అనిపిస్తుంది. ఇది నోరంతా చల్లగా అయిపోయింది. మనం సెంటర్ ఫ్రెష్ తిన్న తర్వాత చల్లగా అవుతాయిగా, సేమ్ అట్లనే ఉంది. बहुत ठंडा है, बहुत ठंडा है. ये जो भी चीज है मिंट से ज्यादा ठंडा है. मिंट इतना ठंडा नहीं होता. सेम सेंटर फ्रेश. यस.
ए क्या है ये वाला नेम देखो ना चढ़ी भाई, ये वाला क्या है? वही वही हाँ, इसको हम अमलूक बोलते हैं। अमलुक, हाँ बड़ा होता है रेड अमलूक। हाँ रेड अमलुक। हाँ रेड సో అమ్లుక్ को इंग्लिश ओ बहुत ठंडा है भाई। देख लिया। ఆఫ్ఘనిస్తాన్లో దొరికేది అమ్లుక్ ఫ్రూట్ అంట. ఇది చూడండి ఇలా ఉన్నది. దీన్ని తింటే, ఆకులు తింటే మాత్రం ఎంత అంటే సెంటర్ ఫ్రెష్ లాగా చల్లగా ఉన్నది. ఇగో ఈ తాత ఇక్కడ ఉన్నాడు. టమాటర్ టమాటర్ కితనే కా కేజీ? అఫ్ఘానీ అఫ్ఘానీ టమాటర్. సో చూడండి, మనం బెంగళూరు టమాటాలు అంటాం కదా, సో ఇవేంటంటే బెంగళూరు టమాటాలు లాగా ఉన్నాయి. ఈ టమాటాలు వచ్చేసి చాలా తక్కువ రేట్ అని చెప్తున్నారు ఇక్కడ. సో చూడండి, మొత్తం అంతా ఒక టన్ ఉంటుంది అనుకుంటా, 100 కేజీస్ ఉంటాయి మినిమము. సో ఇది ఈ నుంచి అటు వరకు. ఇప్పుడు మీరు ఇటు సైడ్ చూస్తున్న చెట్లన్నీ పీచ్వి. సో మనకి కొన్ని ప్లేస్లలోనే దొరుకుతుంది ఈ పీచ్ అనేది. సో ఇవన్నీ సీజన్ అయిపోయింది. సీజన్ ఉండేది ఉంటే మాత్రం మంచిగా కనిపించేటి. ఇవి కద్దు, మధ్య మధ్యలో తోటకూర కూడా ఉంది, ఒక టైపు తోటకూర. సో చాలా చాలా బాగుంది. ఇదిగోండి తోటకూర కనిపిస్తుందా? తోటకూర. ఇటు సైడ్ ఏమో అదేంటి టమాటా తోట ఉంది. టమాటా తోట సైడ్ కూడా వెళ్ళిపోదాము. ఆఫ్ఘనిస్తాన్లో పొలాలు ఇట్లున్నాయి. సో ఇవన్నీ టమాటాలు అదేంటి తెంపడానికి వచ్చినాయి. అక్కడ కొన్ని తెంపేసి ఉన్నాయి, కానీ ఇవన్నీ టమాటా తోట. ఇది మొత్తం గుత్తులు ఆసేసి అవి మొత్తం ఎండిపోతున్నాయి అనమాట. హలో, ఆజా 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 హాయ్, सलाम 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 वालेकुम, सलाम वालेकुम, सलाम वालेकुम। नाम क्या है? लैला। नाम? लाइबा। जायद। ओके, ये क्या है? टमाटर नहीं है, ये टमाटर है, वो टमाटर नहीं है. అవి గోరుచిక్కుడుగాయలు అంటాయి ఫ్రెండ్స్. గోరుచిక్కుడుగాయలో మరి ఏంటో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఆజాओ 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 జాతే ఆజాओ. సో పిల్లలు కొంచెం షైగా ఫీల్ అవుతారు. ఇవన్నీ మొత్తం అంతా టమాటా తోట అన్నమాట. సో పండిపోయినాయి ఫ్రెండ్స్. పండిపోయి కొన్ని అయితే ఎండిపోతున్నాయి. ఇక్కడ తెంపే వాళ్ళు లేరు, ఎందుకంటే ఇక్కడ కొంచెం చీప్ ఉంటాయి. ఇండియాతోటి కంపేర్ చేస్తే చాలా తక్కువ ధర ఉంటుంది, బాగుంటాయి అన్నమాట టేస్టీగా. మనం బెంగళూరు టమాటాలు అంటాం కదా, సేమ్ అలాంటివి బెంగళూరు టమాటాలు. ఇటు సైడ్ ఏమో ఒక రకమైన అది ఉన్నది, గుమ్మడా లేకపోతే ఇంకేంటిదో తెలియదు. దీన్ని లాస్ట్ టైం చూసిన నేను, బట్ వీటి పేరు మాత్రం తెలియదు ఫ్రెండ్స్. ఇవి గుత్తులు ఆస్తాయి అన్నమాట. ఇదిగోండి చూస్తున్నారా, ఇలాంటి గుత్తులు ఆస్తాయి. మరి వీటిని ఏమంటారో నాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. పంకిన్ అయి ఉండొచ్చు, మరి ఇంకేదైనా అయి ఉండొచ్చు, పేరైతే తెలియదు నాకు, బట్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ తోట అంతా అదే, ఇక్కడ నుంచి అది అక్కడి వరకు. హలో. సో ఈ తోట అంతా టమాటా తోట. అటు సైడ్ ఏమో పీచ్ది. మౌంటైన్స్ చూడండి, ప్రతి ఒక్క విలేజ్ అయితే మ్యాక్సిమము ఆఫ్ఘనిస్తాన్లో మౌంటైన్స్ మధ్యలోనే ఉంది చూడండి. ఇటు సైడ్ మెయిన్ రోడ్ ఉంది, అటు సైడ్ ఏమో మౌంటైన్స్ ఉన్నాయి. మధ్యలో ఇలాంటి అలసందలు ఉన్నాయన్నమాట. అలసందలు. సో మనకి బీన్స్ అంటారు కదా, బీన్స్ ఈ మధ్యలో వేసారనమాట. ఇవేం పంటలు అంటే అంతర పంటలు అంటారు. పొలంలో ఇంకో పొలం వేసారు అనుకోండి, దాన్ని అంతర పంటలు అంటారు. సో ఇటు సైడు చూసిరా, కాలువ పక్కకే అలసందలు వేసారు, మధ్యలో మెయిన్ ఏమో టమాటాలు. ఇంకో అటు సైడ్ కూడా ఈ అలసందలు వేసారు. కొంచెం ఒక లైన్ మాత్రమే వేసారు, 1-2 లైన్లు. మొత్తం మేజర్ పంట అయితే ఇదే ఉన్నది, ఓకేనా. ఇటు సైడు ఇంకా పొలంలో నడవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్, ప్రాక్టీస్ ఉండాలి. బట్ మనకు లేదు కాబట్టి మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ ఏమున్నదంటే చెప్పాలా, ఇదిగోండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంట వచ్చేసి మెంతి పంట. మెంతి కూర అంటారు కదా, మెంతి కూర. మనం మెంతి కూర పప్పు, మెంతి కూర ఇట్లా నలిసి వేసుకుంటాం కదా, మెతి పౌడరు. అదే ఇగో ఈ నుంచి అదిగో అక్కడ వరకు మెంతి పొలమే అనమాట. చాలా మంచిగా వండింది. అటు సైడ్ ఏమో కొత్తిమీర ఉన్నట్టున్నది. సో వెళ్దాం. గోదావరి గట్టుంది,
పాకిస్తాన్ విలేజ్ గట్టుంది. ఇది కూడా మెంతి ఉన్నట్టున్నది. సో ఇటు సైడు మెంతియే, మొత్తం మెంతియే ఉన్నది ఫ్రెండ్స్. బాగా పెద్దగా పెరిగింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంటలన్నీ ఎరువులు వేసినవి అయితే కాదు, న్యాచురల్గా పండించేటి అనమాట. సో చాలా టేస్ట్ ఉంటాయి. ఇటు సైడ్ చూడండి అరటిపళ్ళ చెట్లు. ఓకే, సో ఇలా ఉందన్నమాట. కొన్ని పంటలు అటు సైడ్ ఏంటంటే వంకాయలు కూడా వేసారు. వంకాయలు కొన్ని మధ్యలో వంకాయ. యూట్యూబ్ आपका नाम क्या है? What's your name? My name is Sohail. Sohail? Yes. ఓకే నైస్ టు మీట్ యూ. సో అటు కూడా పిల్లలు ఉన్నారు, నమాజ్ చేసుకొని వస్తున్నారు అనమాట. ఓకేనా. ఇటు సైడ్ కూడా పిల్లలు ఉన్నారు. విలేజ్ అంతా పిల్లలే ఫ్రెండ్స్. మనకి ఇండియాలో రైస్ ఎక్కువ తింటాం కాబట్టి వరి పంట ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే ఈ సెంట్రల్ ఏషియాలో దాదాపు చపాతీలు పరోటాలు ఎక్కువ తింటారనమాట. అందుకని చెప్పేసి మనకి ఎవ్రీ ప్రొవిన్స్లో గోధుమ పంటలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఇదంతా పంట వండేసింది, దీనిలో నుంచి గోధుమలు వేరి వేసేసి పిండి తయారు చేస్తారు. దాదాపు ఇది అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఒక అంకుల్ ఆంటీ ఇద్దరు సగం పొలాన్ని మొత్తం కోసేశారు, సగం ఉందన్నమాట. ఇటు సైడ్ చిన్న మట్టి ఇల్లులు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం మట్టి ఇల్లులే ఉంటాయి. లోపలికి వెళ్ళేసి ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మట్టి ఇల్లులే. ఇక్కడ కూడా ఒక కిచెన్ ఉన్నదన్నమాట. చూడండి, ఉయ్యాలని వాళ్ళు ఏం చేశారంటే గిన్నెలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక పొయ్యి ఉంది. సో ఇక్కడ కూడా వంట చేసుకుంటారు కావచ్చు. ఇటు సైడ్ వెళ్ళి చూద్దాము. సో ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇదంతా స్టోర్ రూమ్ అనమాట. ప్రతి ఇంట్లో ఇలాంటిది ఒక వస్తువు ఉన్నది. మరి ఇది ఏంటో, ఇది బట్టలు పెట్టుకోవడానికి అన్ని పెట్టుకోవడానికి పెద్ద బీరువా లాంటిది అనమాట. ఇక్కడ కోళ్ళ గూడు ఉంది. ఇస్మే క్యా హోతాయ్? ఏ ఓకే. ఇల్లు చూడండి, సిమెంట్ తోటి తయారు చేసారు. ఇదంతా కూలిపోయింది. ఇటు సైడ్ ఏమో నిమ్మ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది, అటేమో కోళ్ళ గూడు ఉన్నది. సో ఇది పల్లెటూరులో ఇల్లులు. ఇక్కడ ఒక బావి కూడా ఉన్నది. మనము హెరాత్లో వెళ్ళినప్పుడు ఇట్లాంటి చూసినాం కదా, టైర్ తోటి తయారు చేసిన బకెట్లు, అదే బకెట్ వాడుతున్నారు. సో ఇది బావి, ఇదిగోండి బావి ఇలా ఉందన్నమాట. సో ఇది ఇంకో ఇల్లు. అటు సైడ్ కూడా సేమ్ అట్లనే పిడకలు చేస్తున్నారు. ఇక్కడ సోలార్ లైట్ ఉన్నది. సో మనం పైకెక్కి చూద్దాము. సో పైన కొన్ని సామాన్లు పెట్టేసారు. సో ఫ్రెండ్స్, రిస్క్ చేసి పైకి ఎక్కుతాను. ఓకే ఈ బురకాయ వేసుకొని కష్టం అవుతుంది, బట్ అయినా కూడా మీకోసం చేస్తున్న సాహసాలు ఇవి. సో ఇదిగో చూడండి, అటు సైడ్ మొత్తం సోలార్ ప్యానెల్ ఉంది. ఇదంతా మట్టితో తయారు చేసింది. అటు మల్బరీ చెట్టు ఉందన్నమాట, చల్లగా ఉండడానికి అని చెప్పేసి. పైన కప్పు కూడా మట్టితోటే వేసారు. ఓకే, ఇది గైస్ పల్లెటూరులోని పైకప్పు. అటు సైడ్ పైకప్పు ఉంది చూసారా, దాని మీదనేమో పిడికలు ఎండేసారు. సోలార్ సిస్టమ్ ఉన్నది. చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇక దిగేద్దాం. ఇటు సైడ్ నా వెనకాల ఏముందంటే చెప్పాలా అమ్మ. సో నా వెనకాల ఏముంది చూపిస్తా. ఇది మనం ఉట్టి అంటాం కదా, ఉట్టి. దీనిలో ఏం పెట్టిరో తెలియదు కానీ ఉట్టి ఇది. సో ఇదంతా గేదెలకు వేసే దానా. ఇదేమో గొడ్డలి మళ్ళా కొంచెం దొడ్డుగా లేదు, కొంచెం పలసగా ఉందన్నమాట ఇది. సో అక్కడ వ్యవసాయానికి వాడే పనిముట్లు ఉన్నాయి. సో ఇదన్నమాట. ఈ బర్రెలు ఇక్కడ గడ్డి తినడానికి అని చెప్పేసి వాటర్ అవంతా. ఇది కిచెన్ అనమాట. ఇది కూడా ఒక టైప్ కిచెన్. ఇక్కడ కూడా పొయ్యి ఉన్నది. మొత్తం పిడకలతోటే తయారు చేస్తున్నారు. ఇటు సైడ్ కొన్ని వంట వస్తువులు ఉన్నాయి. అటు కూడా ఒక ఉట్టి ఉన్నది. ఇటు సైడ్ గిన్నెలు ఉన్నాయి అనమాట. సో ఇది గైస్ పల్లెటూరులోని ఇల్లు. ప్రతి ఒక్క ఇంట్లో మల్బరీ చెట్టు అయితే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పంటల్లో వాడే ట్రాక్టర్ అనమాట. ఇది దేనికి వాడతారంటే, ఇది కింద ఇట్లా ఏమంటారు దున్నడానికి అని చెప్పేసి ఒకరు వాడచ్చు అనమాట. ఒకరు ఇట్లా నడిపించుకుంటూ వెళ్ళొచ్చు. సరే ఓకే, ఇట్లా దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. పెద్ద ట్రాక్టర్లు కాకుండా చిన్న ట్రాక్టర్లు. ఇదిగోండి వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్. ఇట్లా పొలము ఇంకా మంచిగా దున్నడానికి అని చెప్పేసి ఇది దానికి కింద వేసి వాడతారనమాట, పొలం మంచిగా చెక్కడానికి అని చెప్పేసి. సో చలో ఓకే
ఏవో ఇట్లా చిన్న చిన్న ట్రాక్టర్లతోటి వ్యవసాయం చేస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు ఇటు సైడ్ చూస్తున్నారు కదా, అన్ని మొక్కజొన్న తోటలు అనమాట. మధ్య మధ్యలో పెట్టారు, ఆ టమాటా చెట్ల మధ్యలో మొక్కజొన్నలు పెట్టారు. అటు సైడ్ ఏమో ఇవేంటి అంటే అవి శనగల తోటలు అనమాట. శనగ తోటలు, అటు సైడ్ కద్దు, ఇటు సైడ్ మొక్కజొన్నలు. సో ఇట్లుందనమాట పల్లెటూరులో వ్యవసాయం. అటు సైడ్ ఏమో గోధుమలు వేసారు, ఆ గోధుమల్ని కూడా తీస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్ ఇందాక మనం కున్నడ్ రివర్ చూసాం కదా, ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తా రివర్ ఎట్లున్నదో, ఫ్లో ఎలా ఉన్నదో. సో మీకు రివర్ చూపిస్తా ఎలా ఉందో, ఎంత ఫ్లో ఉందో. ఇది చాలా పెద్ద రివర్ అనమాట. ఇది వెళ్ళేసి పాకిస్తాన్కి వెళ్ళి కలుస్తుంది అనమాట. సో చూస్తున్నారా, డడాన్ డడాన్ డడాన్. ఎంత బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఇది ఇంట్లో బోటింగ్ కూడా వేయచ్చు. అక్కడ కొంతమంది క్యాంపింగ్ చేస్తున్నారు, చూస్తున్నారా, కార్ తీసుకొచ్చుకొని అక్కడ క్యాంపింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్లో చూడండి ఎలా ఉందో. అటు సైడ్ కొంతమంది ఉన్నారు, ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు. ఫ్లో చూడండి ఫ్రెండ్స్, ఘోరంగా ఉంది. యాక్చువల్గా ఈ మట్టి ప్రకారమే, అటు సైడ్ కొండలు ఉన్నాయి కదా, కొండల్లో నుంచే ఈ వాటర్ వస్తాయి కాబట్టి ఆ కలర్కి తగ్గట్టే ఈ వాటర్ ఉన్నాయి. సో మనకి ఆఫ్రికాలో రెడ్ కలర్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఆఫ్ఘనిస్తాన్లో దొరికే ఏమేమి పంటలు అవన్నీ ఈ ఏరియాలో దొరికే పంటలన్నీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కొన్ని కూరగాయలు ఇంకా కొన్ని అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడైతే ఫార్మింగ్ చేయట్లేదు. సో ఇది కంప్లీట్గా నో కెమికల్ అనమాట. సో ఇది వీళ్ళు ఫార్మింగ్ చేసే పద్ధతి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.